అనంతపురం జిల్లా రాయదుర్గంలో విద్యార్థుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడపాలంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తమకు సరిపడా బస్సులు నడపాలంటూ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట సేపు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. ప్రధానంగా రంగచేడు, గొళ్లపల్లి, నేత్రపల్లి బడి బస్సులు నడపాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న డీఎం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విద్యార్థులు విరమించుకున్నారు. వెంటనే కూడా సమయానికి అనుగుణంగా విద్యార్థి బస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం. గతంలో కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాం, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవాలని పరిస్థితి లేదు. వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఎం గారు స్పందించి విద్యార్థి బస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం. లేని పక్షంలో కూడా 10వ తేదీన మరి 9వ తేదీలో పెద్ద ఎత్తున కూడా మహాధరణ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాం. ఏర్పాటు చేయాలి విద్యార్థి బస్ పెట్టనే, 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 ఏర్పాటు చేయాలి విద్యార్థి బస్ పెట్టనే. వచ్చారు డిఎం గారు కూడా సోమవారం హామీ ఇచ్చినారు. హామీ సోమవారం వెళ్తాం, వెంటనే కూడా సమస్యను పరిష్కరించకపోతే డిఎం ఆల్ ఇండియా తెలియజేస్తాం. విద్యార్థులుగా ఉన్నారు, ఇంత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయో సార్ మీరు గట్టి హామీ ఇస్తేనే లేస్తాము, లాంటి ఎవరైనా రాని గట్టి మాట ఇస్తే చేస్తాం సార్. గట్టి మాట మీరు ఖచ్చితంగా చేస్తాం సోమవారం. సార్ ఇది ఒకటే సమస్య కాదు సార్, నీ ఇది ఒకటే కాదు, అందరూ విద్యార్థులే. నా ఒకటే కాదు, నా ఊరికి ఒకటే కాదు, సరళూరు నా పాపలు ఒకటే కాదు, అందరికీ న్యాయం చేయండి. మీరు విద్యార్థి న్యాయం చేయండి. ఈరోజు కలెక్షన్ తిప్పకుండా ఒక 2-3 బస్సులు తీయండి. ఏమవుతుంది? గవర్నమెంట్కే కదా లాస్, గవర్నమెంట్కే లాస్. అవును తీయండి, మా ప్రపోజల్ పెట్టండి. విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారని పెట్టండి సార్, పెట్టండి. ఎన్ని సార్ గత 6 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది సార్. గత 6 నెలల నుంచి కూడా సార్ పోయినసారి కూడా చేశాం సార్. పోయినసారి కూడా ఇలా చేసిన ఉన్నాయి నాతో ఉత్తర నా ఫేస్బుక్లో ఉన్నాయి. విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఊరికి బస్సు కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే బస్సులు ఉన్నంతలో అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పాను. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం ఉదయం వచ్చి మాట్లాడితే వాళ్ళు అడిగే రూట్ ఏమన్నా మాకు అడ్జస్ట్మెంట్ రూట్